PH94 న్యూస్ కి స్వాగతం. రీడింగ్ ఏమంటే కేడబ్ల్యూజీ రీడింగ్ ఎట్లా ఉంది దాని ప్రకారం బిల్లింగ్ చేసుకుంటే మన అందరికీ న్యాయం వస్తుంది. ఎందుకంటే యావరేజ్ గా బిల్లింగ్ వచ్చేది ఒక 25% ఉంటే ఇప్పుడు 1 రూపీ వస్తుంది మనకి. అంటే 4 times ఆల్మోస్ట్ అందరికి అదే బిల్ వచ్చింది. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైనా చూడండి, మాకు బిల్ తక్కువ వస్తే బ్యాక్ బిల్లింగ్ చూస్తారు మీరు. ఇప్పుడు అబ్నార్మల్ బిల్లింగ్ వస్తే ఎట్లా చూస్తారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ మా ఇండస్ట్రీ ఇప్పుడు 6 months నుంచి యావరేజ్ ఒక 20,000 బిల్ వస్తుంది, 40,000 బిల్ వస్తుంది అనుకోండి. ఒకటే నేను ఒక 10,000 బిల్ వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి బ్యాక్ బిల్లింగ్ చూసుకొని యావరేజ్ గా బిల్లింగ్ చేసి పంపిస్తారు. ఇప్పుడు అబ్నార్మల్ బిల్లింగ్ అయింది, మొత్తం ఆల్మోస్ట్ 4 times 5 times బిల్లింగ్ అవుతుంది. ఇంకొకటి మీరు నోటీస్ ఇచ్చినప్పుడు సార్ ఏమన్నారు, ఈ కేడబ్ల్యూహెచ్ వల్ల మీకు PF 1 మెయింటైన్ చేయాలి, దాని ప్రకారం కెపాసిటీ కూర్చోబెట్టమని చెప్పినారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు 50%, మోర్ దాన్ 50% కొత్త కెపాసిటీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు మేడం. నోటీస్ వచ్చిన తర్వాత అయినా కూడా PF మెయింటైన్ కావట్లేదు. మళ్ళీ దానికి పరిష్కారం ఎస్ఎస్ సార్ దగ్గర మీటింగ్ ఉండే లాస్ట్ నెల. అక్కడ ఏమన్నారు వాళ్ళు, ఈ కెపాసిటర్స్ తో ఒకవేళ మీకు కాకపోతే మీకు బెస్ట్ సొల్యూషన్ APSC ప్యానల్ కూర్చోబెట్టండి, దట్ విల్ బి ద ఫైనల్ సొల్యూషన్ అని అన్నారు. అంటే ఆల్మోస్ట్ అది పెట్టుకుంటే మీకు ఆ PF మెయింటైన్ అవుతుంది, మీ రీడింగ్ కూడా సరిగా అయిపోతుంది, బిల్లింగ్ కూడా నార్మల్ అవుతుంది చెప్పండి. ఆ APSC ప్యానల్ కోసం మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 times హైదరాబాద్ పోయడం జరిగింది. ఇక్కడైతే ఎవరు ఇన్స్టాల్ చేయట్లేదు ప్యానల్స్. హైదరాబాద్ పోయి మేము అన్ని ప్యానల్స్ ఎవరెవరు ఏమంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వారానికి ఒక్కొక్క కంపెనీ 4-5 ప్యానల్స్ చేయగలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొత్త కాన్సెప్ట్ ఇది. మా ఇండస్ట్రీకి రావడం, వాళ్ళు చూడడం, ఎంత కావాలి ఎన్ని పెట్టాలి అన్ని వాళ్ళు కూడా సర్వే చేసి ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. నిన్న ఒక 8 చేసే ప్యానల్ ఇన్స్టాల్ అయింది కోకట్ రోడ్ లో. వాళ్ళకి కూడా కొంచెం టైం కావాలి అన్ని ప్యానల్ సెట్ చేయాలండి. మేజర్ సమస్య ఇదే ఉంది కాబట్టి మేడం సబ్మిషన్ ఏంటంటే ఇది మనము అప్పటికి జూలై నుంచి నోటీసులు 2-3 నెలలు ఇచ్చాము. ఇచ్చినప్పుడు అడిగిన వాళ్ళకి నోటీసులు అంటే కన్జ్యూమర్ ఉంటే కన్జ్యూమర్కు, లేదంటే మీ రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటే అక్కడ ఇచ్చేళ్ళాము. అడిగిన వాళ్ళకి అక్కడే చెప్పారు. ఇది మరి మీకు తెలియదని అంటే మనం వచ్చి ఇక్కడ ఏఈ ఉంటాడు, లేక్ మీద తెలియకుండా ఏఈ ఉన్నాడు, ఏడి ఉన్నాడు, డీ గారు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. అందరూ మీకు ఎప్పుడైనా కస్టమర్ ఫ్రెండ్లీగా మీరు అడిగితే చెప్పగలుగుతాం. మీరు ఆ నోటీసులు ఇచ్చినాకనే మొదలుపెట్టాం మేడం. మొత్తం 1,100 మంది సర్వీసులలో దాదాపు 50,000 మందికి అబ్నార్మల్ బిల్స్ వచ్చినాయి మ్యామ్. దేర్ ఆర్ గుడ్ కన్స్యూమర్స్ హు ఆర్ మెయింటైనింగ్ పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది దే ఆర్ మెయింటైనింగ్. ఒక 50 నుంచి 100 లోపే ఇలా వచ్చేటి. మీరు అన్నట్టు APFలు 6 ఉంటే రోజుకి 6 పెట్టినా ఇప్పటికి అయిపోతుంది. మరి వాళ్ళు వస్తే హైదరాబాద్ కానీ లోకల్ కానీ మాట్లాడితే ఫస్ట్ అవి టేకప్ చేస్తే మిగతా వాళ్ళు తర్వాత చేసుకున్నా ఏం కాకుంటుండేది. కిలో 100 ఉన్నాయి, మీరు 6 అన్నా కూడా ఒక 1 month లో అందరు చేసేస్తారు. వాళ్ళు ప్రాబ్లమాటిక్ ఉన్న కన్స్యూమర్లు ఒక 50 నుంచి 100 లోపే ఉన్నారు, వాళ్ళు చేస్తే అయిపోతుంది. మిగతా వాళ్ళు దే ఆర్ మెయింటైనింగ్ పర్ఫెక్ట్. అయితే మనం ప్రొసీజర్ ప్రకారం ఇది జూలై నుంచి సాగు చేస్తున్నాం. కంపెనీ ERC నుంచి వచ్చింది. ERC తర్వాత కార్పొరేట్ ఆఫీస్ నుంచి, CMD నుంచి, డైరెక్టర్ కమర్షియల్ నుంచి, కమర్షియల్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్లు వచ్చాయి. తదనుగుణంగానే మనం ఆల్రెడీ ERC ఇచ్చిన ఒక పేపర్లో పడింది. తర్వాత ఇండివిజువల్గా కూడా ఒకరికి ఇవ్వాల్సిందే అని చెప్పి నోటీసులు, ఎందుకంటే ఇండివిజువల్గా నోటీస్ లేకుంటే మీరు కూడా ఎక్కడికన్నా పోయి రిప్రజెంట్ చేస్తారన్న ఇదిలోనే ప్రతి ఒక్కరికి తీసుకొని అక్నాలజ్మెంట్ తీసుకున్నాక వీ హ్యావ్ స్టార్టెడ్ ఈ రీప్రోగ్రామింగ్. డిసెంబర్లో వచ్చి స్టార్ట్ అయింది మేడం. మనం నా పరిధిలో చేయడానికి లేదు మేడం. అది కరెక్టే ఉన్నారు. డబ్బు కట్టేవాళ్ళు మీరు సంపాదించి కట్టాలంటే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే వచ్చే బిల్లు కట్టడానికి మా పరిస్థితి సూపర్ లేదు. ఇలాంటిది వచ్చేసి 10,000, 15,000, 3 times ఎలా మీరు చేస్తారండి? ఎలా ఉంది? మనకు ఒక జీవో ఉంది, ఆ జీవో ప్రకారంగా మనం ఫాలో అయితే 35 సంవత్సరాల నుంచి మనం కట్టనే ఉన్నాం. ఆల్ ఆఫ్ సడన్ గా మీరు 3 times బిల్ వేస్తే మేము ఎలా బిజినెస్ చెప్పానండి. చెప్తే అయిపోతుందా? మీరు ఎవరైనా ఇండస్ట్రీ చెప్పండి. మీరు అడగండి. బిల్లింగ్ కూడా చూడండి, మేము 300 బండ్లు నింపేవాళ్ళం 100 బండ్లకు వచ్చేసింది.
ఈ ప్రాబ్లం మీరు ఎక్కడి వరకు తీసుకెళ్లారు? ఇప్పుడు మేము క్యాంప్ పెట్టాము, మేము వచ్చాము, సరే మీకు ఆల్రెడీ 3 months నుంచి ఇష్యూ ఉన్నది, ఎక్కడి వరకు వెళ్ళారు ఈ ఇష్యూ? ఇంకా సార్ వాళ్ళకు మా అసోసియేషన్ నుంచి వెళ్ళాము, మాట్లాడాము, వాళ్ళంతా ఆ పైన సార్ దగ్గరికి వెళ్ళలేదు, రాలేదండి, మా మెంబర్స్ క్లియారిటీ రాలేదు. ఇంకా పైకి వెళ్ళలేదా మరి మీరు? ఇది పెద్ద అసోసియేషన్ కదా, ఇంకా అంతకన్నా పైకి వెళ్ళి మాట్లాడలేదు. దీనికి సంబంధించిన డిప్యూటీ సీఎం గారే మన ఇన్ఛార్జ్ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, వారు కూడా సీఎండీ గారికి మాట్లాడారు. ఓల్డ్ సిస్టమ్ లో ఒక 2 months టైం ఇస్తామని చెప్పారు. మాకు మాత్రం మా ఇక్కడ మినిస్ట్రీ నుండి గవర్నమెంట్ నుండి వచ్చింది. అఫీషియల్ గా మాత్రం ఈ రోజు వరకు మాకు ఆర్డర్స్ రాలేదు. పెద్ద లెవెల్లో డిస్కషన్ నడుస్తుంది, చెప్పినాం ఆల్రెడీ, గవర్నమెంట్ లోనే నడుస్తుంది. గవర్నమెంట్ అసెంబ్లీలో కూడా చెప్పారు ఎక్కడి వరకు ఈ క్వాలిటీ ఆఫ్ సప్లై వాటి అలాంటివి సాల్వ్ చేయడానికి ఫోరం ఉంది. ఇది పెద్ద ఇష్యూ కాబట్టి గవర్నమెంట్ లో నడుస్తుంది. గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా మేము వెళ్ళలేం కదా. ఈఆర్సీ ఇచ్చిన టారిఫ్ ఆర్డర్ ప్రకారం డిస్కమ్ చేస్తోంది ఈ బిల్స్ అనేది. సో ఇది పెద్ద లెవెల్లో డెసిషన్ తీసుకున్నారు. సో మేము వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మా పరిధిలో మాకు పవర్స్ లేవు. సో మేము రిప్రజెంట్ చేస్తాం. అవేర్నెస్ కాలేదు కాబట్టి అదే మీకు సడన్ గా అలాగే సడన్ 50-60 మంది ఉన్నారు అన్నారు. 6,000 బిల్లు వచ్చే వారికి 12,000 కూడా అది అభినార్మల్. ప్రతి యూనిట్ లో ఉంది. అయితే 6,800 ఉన్నారు, 15,000 కూడా అది వాళ్ళకి అభినార్మల్. 40,000 వచ్చే వారికి 1,00,000 వచ్చింది. समझाने का समझाती क्या हाँ पैनल लगाती, शार्ट का लगाती, पूरी इंडस्ट्री खाली हो रही। मीटिंग है अभी नमस्कार, स्टोर मर्चेंट असोसिएशन प्रेसिडेंट మా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా మెంబర్స్ అందరూ మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా సెక్రటరీ కానీ మా వైస్ ప్రెసిడెంట్ అందరు మీకు జాయింట్ సెక్రటరీ చెప్పారు మేడం. ఎందుకంటే మాకు ఈ పరిస్థితులు మా ఇండస్ట్రీ అంటే మా అర్బులు అదే విధంగా టైల్స్ వచ్చినప్పుడు మా పరిస్థితులు చాలా ఏమంటే ఫ్యాక్టరీ నడిపిస్తున్నామంటే ఆ మినిమం ఛార్జెస్ అది కూడా వచ్చాయి మేడం. 2 months నుంచి మేము మన ఏడీ గారికి, డి గారికి, ఎస్సీ సార్ దగ్గర కూడా మేము కంటిన్యూగా వెళ్తున్నాం మేడం. ఆయనక మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న దగ్గర వెళ్తే ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మన డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క సార్ గారికి కూడా చెప్పి ఇమీడియట్లీ మీ సీఎండి గారి నుంచి మాట్లాడిపించి మాకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మేడం. మా లెవెల్లో కూడా లేదు కాబట్టి వచ్చిందాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. మీరు రిప్రజెంట్ చేశారు, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు మేడం, నాతో మాట్లాడారు, కేబీ గారితో కూడా మాట్లాడారు. ఇంకా రాలేదు మేడం, అక్కడ రాలేదు. అది వీఆర్ ఆల్సో వెయిటింగ్. ఇక్కడ టైం ఉంది, మేము కూడా మళ్ళొకసారి పర్సన్ చేసుకొని जो ओल्ड बिल टाइप में आएंगी तो जब भी बिल बना దయచేసి మనకు పాత పద్ధతిలో బిల్స్ వచ్చినాదే కట్టాలి. కొత్త పద్ధతిలో వచ్చిన బిల్లు దయచేసి మేము రిక్వెస్ట్ చేశాము. మేడం కూడా తప్పకుండా డి గారికి చెప్పి ఆ బిల్స్ దగ్గర తీసుకెళ్తాము, ఈఆర్సీ దగ్గర తీసుకెళ్తాము, చైర్పర్సన్ గారితో మాట్లాడతాము. మీరు కూడా రండి, మీరు కూడా మాట్లాడండి, దాన్ని కలుద్దాం. వెళ్ళే వరకు ఇస్తాం, తెప్పిస్తున్నాం, టైప్ చేసుకొని తెస్తున్నాం ఆల్రెడీ మెటర్ దాంట్లో పెట్టి इंग्लिश
ఎస్సీ గారు మేము ఎమ్మెల్యే గారిని కలిసాము. మన వీళ్ళు కూడా ఉన్నారు. సేమ్ టైం సీఎంఏ గారితో కూడా మాట్లాడారు. ఈ విషయం మాట్లాడారు, గేట్ లాక్ రిమూవ్ దాని గురించి మాట్లాడారు. ఏమన్నారంటే దాంట్లో కొన్ని సర్వీస్ అయితే కొన్ని కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ నడుస్తూ ఉంది, పవర్ మినిస్టర్ వీలో కూడా ఉంది. సో మనం ఇది అయిపోయిన తర్వాత అది గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మన చిన్న మర్చెంట్స్ ఉన్నాయి, చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు నడుస్తూ ఉంది. సో మీరు కంగారు పర్సన్ పని అయిపోయిన తర్వాత ఇది గవర్నమెంట్ లెవెల్లో తీసుకునే డెసిషన్ ఇది. ఇక్కడ మన చైర్మన్ గారు కానీ ఎస్సీ గారు కానీ డీ గారు కానీ తీసుకునే డెసిషన్ కానీ ఇది గవర్నమెంట్ లెవెల్లో పాలసీ డెసిషన్ ఇది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ గవర్నమెంట్ సంప్రదించి ఇచ్చిన డైరెక్షన్ అనమాట. సో దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ అవుతారు. కంగారు పర్సన్ పనిలేదు. ఇంకా వేరే ఇష్యూస్ ఏమంటే మీరు రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు మన అసోసియేషన్ తరఫున చెప్పిన ఇష్యూస్ ఏమంటే కానీ వాళ్ళు లెటర్ రాసేసి ప్రజలకు మేడం గారికి ఇస్తామన్నారు. అసోసియేషన్ వాళ్ళతో పాటు మేము కూడా చెప్తాం, ఎస్సీ గారు మేము కూడా చెప్తాం ఇస్తాము. సో అసోసియేషన్ వాళ్ళు మీరు కంగారు పడుతుంది, అది రిప్రజెంట్ సపరేట్గా ఇవ్వండి. ఇంకా వేరే ఇండివిజువల్ మెంబర్స్ ఇండివిజువల్ లెవెల్ గ్రీవెన్సెస్ ఉంటాయి కనుక వాళ్ళు దయచేసి సపరేట్ చేసుకోండి. విని ఈఆర్సీ నోటీస్కి తీసుకెళ్తామని చెప్పాము. మీరు డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇస్తే అది కూడా మేము ఈఆర్సీ నోటీస్కి తీసుకెళ్తాము. మీరు డైరెక్ట్గా కూడా ఈఆర్సీ చైర్పర్సన్ గారిని కలిసి మాట్లాడవచ్చు. యాక్చువల్గా ఇది ఇష్యూ ఇక్కడ మా ఫోరం పరిధిలో లేదు, వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళవి వాళ్ళు చేస్తున్నారు. మీతో ఆల్రెడీ ఇంతసేపు మాట్లాడాము, రిప్రజెంటేషన్ తీసుకుంటామని చెప్పాము. మీరు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ రెడీ ఓకేనా చేస్తున్నారు. మనం నా పరిధిలో చేయడానికి లేదు మేడం. అది ఆల్రెడీ రిప్రజెంటేషన్ సీఎండీ వరకు కూడా ఇచ్చాము. ఎగ్జామ్షన్ వేరే तो तुम्हारा इंक्वायरी करे ना, ये गाड़ी भर के रख लो फैक्ट्री। విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు గౌరవనీయులైన చైర్పర్సన్ లలిత మేడం గారు, మెంబర్ ఫైనాన్స్ మాతృ నాయక్ గారు హైదరాబాద్ నుంచి తాండూరుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా మన తాండూరు నియోజకవర్గం అంటే తాండూరు మా డిపార్ట్మెంట్ పరంగా చూస్తే తాండూరు సబ్ డివిజన్ అని అంటాము. తాండూరు సబ్ డివిజన్లో దాదాపుగా 150 మంది కన్జ్యూమర్లు రావడం జరిగింది. అందులో 64 కంప్లైంట్స్ వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. అవి అంతా నోట్ చేసుకోవడం జరిగింది. అందులో ఈ కంప్లైంట్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది, మా దగ్గర కూడా ఉంటుంది. అవి ఒక వారం రోజుల లోపల సమస్య పరిష్కరిస్తానని ఈ 64 కంప్లైంట్స్ త్వరలో పరిష్కరించడం జరుగుతుంది. ఈ వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక మా వికారాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవి ప్రసాద్ గారు తర్వాత తాండూరు డివిజనల్ ఇంజనీర్ భానుప్రసాద్ గారు వాళ్ళ సమక్షంలో తర్వాత ఆల్ ఏఈస్ కూడా రావడం జరిగింది. ఈ అన్ని రకరకాల కంప్లైంట్స్ అవన్నీ మేము రిసీవ్ చేయడం జరిగింది. ఈ సమస్యను వీలైనంత త్వరలో మేము పరిష్కరిస్తాము.